నువ్వే. నువ్వే నేను. నువ్వు నేనేనా? అవును, నువ్వు నేనేనా? నేను నేనే. నువ్వు నువ్వే. నాకు న్యాయం జరగాలి మేడం. ఏదో ఒకటి మీరే చేయండి ప్లీజ్ మేడం. మీకు దండం పెడతా మేడం. పిల్లలు కాకుండా ఉండడానికి నీకే మెడిసిన్ వాడుతున్నారు. మరి మీ అత్తయ్య వాళ్ళతో ఈ మాట డిస్కస్ చేసావా నువ్వు? అడిగాను మేడం. అడిగితే నువ్వు కట్నం తేలేదు ఏం తేలేదు మీ ఇద్దరు లవ్ చేసుకొని మ్యారేజ్ చేసుకున్నారు కదా, అంటే మీరు తనని డెఫినెట్గా నేను చూసుకుంటాను, నువ్వు ఎలాంటి సిచ్యువేషన్లోనా నాకు పర్లేదు, నువ్వు నాతో జీవితం పంచుకుంటే చాలు అని చెప్పి ప్రామిస్ చేసి చాలా రోజుల వరకు కూడా మీరు చాలా ప్రేమగా చూసుకునేవారంట. సో మరి అది ఎందుకని మిస్ అయింది తర్వాత తర్వాత? అంటే ఇప్పుడు తను మీతో పాటు ఉండట్లేదా? ప్రెజెంట్ లేదు నాతో పాటు. అంటే పెళ్లి చేసుకున్న తర్వాత తను బాగానే ఉంది. బట్ ఏంటంటే మీ అమ్మ నాన్న వాళ్ళు కూడా అమ్మాయిని హెరాస్ చేయడం కానీ, మీ అక్క చెల్లెళ్ళు కూడా అమ్మాయిని నువ్వెందుకు వచ్చావు మా తమ్ముడు జీవితంలోకి అనడం కానీ, ఇవన్నీ మీకు తెలుసా విషయాలు? మేడం అంటే ప్రతి ఇంట్లో ఇట్లాంటివి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. మ్యారేజ్, ఎఫైర్, డైవర్స్ మ్యాడ్ షోకి స్వాగతం. మీరందరూ గత కొన్ని ఎపిసోడ్స్ నుంచి మ్యాడ్ ప్రోగ్రామ్ చూస్తూనే ఉన్నారు కదా. మీలాగే చూస్తున్న వాళ్ళలో నుంచి ఒక్కరు ఎవరైతే సఫర్ అవుతున్నారో ఒక ఆడపిల్ల మన ప్రోగ్రామ్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. అయితే తను పెళ్లి చేసుకుంది, లవ్ మ్యారేజ్. అయితే కష్టాలు మొదలయ్యాయి తనకి. పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని రోజుల వరకు హస్బెండ్ బాగానే ఉండేవాడు. తర్వాత తన లైఫ్లో అనుకోని మలుపులు తిరిగింది. అయితే అదే షేర్ చేసుకోవాలనుకుంటుంది. కాకపోతే తను కెమెరా ముందరికి రావడానికి ఇష్టపడట్లేదు, కాల్లో మాట్లాడతాను అని అయితే అంటోంది. అసలు మొత్తానికి ఆ అమ్మాయి ఈ ప్రోగ్రామ్కి కాల్ చేసి తను ఏం కోరుకుంటుందో తన మాటల్లోనే విందాం. హలో మేడం, శ్వేత, నీ ప్రాబ్లం ఏంటి చెప్పమ్మా? మేము లవ్ చేసుకున్నాం మేడం. 3 years 4 years కి మ్యారేజ్ చేసుకున్నాం. లవ్ మ్యారేజ్ చేసుకున్నాం. ఓకే. వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు. వాళ్ళ అమ్మతోటి వాళ్ళ డాడీ తోటి మాట్లాడి ఒప్పించి వాళ్ళ ఇంట్లో ఉంచాడు మేడం. కొన్ని రోజులు బాగానే ఉన్నారు. తర్వాత వాళ్ళ అమ్మ అమౌంట్ కోసం ఏం చేసిందంటే ఇంట్లో పని చేయడం లేదు, ఏం లేదు, తింటుంది పడుకుంటుంది ఇట్లా అట్లా అని వాళ్ళ కొడుక్కి మా ఆయనకి చెప్తుంది మేడం. చెప్తుంది పనికి పోయి రాగానే. ఇంకా ఆయన వాళ్ళ మాటలు నమ్మేసి నన్ను తిట్టి కొడుతున్నాడు మేడం. ఓకే. మీ వారు ఏం చేస్తారు? ఏం జాబ్ చేస్తారు? షాప్ లో మేడం. ఏ షాప్ లో? ఓన్ గా షాప్ ఉంది మేడం వాళ్ళకి, షోరూమ్. ఓకే. సో ఆ షాప్ అంతా చూసుకునేది మీ వారే? అవును మేడం, అతనే చూసుకుంటాడు. ఓకే. ఇప్పుడు నీ దగ్గర డబ్బులేంటి? ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు? కట్నం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు మేడం. ఓకే. ఇప్పుడు మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుందమ్మా? 5 years అవుతుంది మేడం. 5 ఇయర్స్ అవుతోంది. ఓకే. సో ఈ 5 ఇయర్స్‌లో ఎప్పుడు కూడా ముందు నిన్ను కట్నం తీసుకురాలేదని కానీ, కట్నం గురించి కానీ ఎలాంటి టాపిక్ రాలేదా? మీ ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఒప్పుకున్నారా పెళ్ళికి? లేదు మేడం, ఒప్పుకోలేదు మేడం. రాగానే వాళ్ళు అదే టాపిక్ తీశారు మేడం. వాళ్ళు అదే మాట్లాడారు అప్పుడు రాగానే. ఎందుకు ఈ అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకున్నావు? మేము మంచి పిల్లని చూసి చేసేవాళ్ళం కదా, డబ్బులు వచ్చేవి, కట్నం దేలే ఏం దేలే, ఎందుకు ఈమె అనేసి తిట్టారు మేడం. ఒప్పుకోలేదు. ఆయననే ఒప్పించి ఇంకా ఉన్నాడు. ఇంకా తర్వాత మా అత్తకి నచ్చక డబ్బులు లేవు ఏం లేవు, పేదింటి అమ్మాయి లెక్క అనేసి ఇంకా టార్చర్ చూపిస్తుంది మేడం. తిట్టడం కొట్టడం, అన్నం పెడతలేదు, తిన్నా అని చెప్తున్నది, ఆయనకి పని చేయట్లేదు అని చెప్తున్నది, వంట ఇట్లా అన్ని ఏం పనులు చేసినా కూడా చేయలేదని చెప్తున్నది, ఆమె చేశానని చెప్తుంది మేడం. ఆయన ఇంకా అవి మాటలు నమ్మి ఇంకా నన్ను టార్చర్ చేస్తున్నాడు మేడం. ఓకే. రోజు కొడుతున్నాడు మేడం ఇంట్లో. మొదట్లో ఎలా ఉండేవాడు? మొదట్లో మంచిగా ఉండేవాడు మేడం, మంచిగా చూసుకునేవాడు. అసలు అమౌంట్ కోసం నేను లవ్ చేయలేదు, నువ్వు అంటే ఇష్టం అన్నట్టు ఉండేవాడు. ఇప్పుడేమో అమౌంట్ కోసం వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు విని కొడుతున్నాడు. ఓ, అంటే ఇప్పుడు గత ఎన్ని రోజుల నుంచి ఇట్లా ఉంది ప్రవర్తన మీ వారిది? 2 years నుంచి మేడం.
2 ఇయర్స్ నుంచి అంటే 3 ఇయర్స్ బానే ఉన్నారు. 3 ఇయర్స్ బానే ఉన్నాం మేడం. బానే చూసుకున్నాడు. నీకు పిల్లలున్నారా? లేరు మేడం. ఇంకెవరు కాలేదు. అంటే 5 ఇయర్స్ అవుతుంది కదా! మీరే వద్దనుకున్నారా? లేకపోతే ఎందుకని ప్లాన్ చేయలేదా? ఏంటి? ట్రై చేసాం మేడం. కానీ కాలేదు మేడం. నేనే ఒకరోజు అవ్వట్లేరు అని ఏడ్చి మా హస్బెండ్‌ని హాస్పిటల్‌కి తీసుకెళ్ళంటే తీసుకెళ్ళాడు మేడం. చెకప్‌కెళ్తే అక్కడ మేడం చెప్పింది. హ్మ్. ఏదో ఇక్కడ పిల్లలు కాకుండా ఉండడానికి నీకే మెడిసిన్ వాడుతున్నారు. నీకు తెలియదా మరెలా అయితారు పిల్లలు ఇట్లా వాడుతుంటే, ఇట్లా చేస్తుంటే అని తిట్టింది మేడం అప్పుడు. మెడిసినా? అంటే ఎట్లా మెడిసిన్ ఎలా వాడతారు? నీకు తెలియకుండా నువ్వు వాడుతున్నావా? ఎవరికి? నీకా? మీ అంటే హస్బెండ్‌కా? ఎవరికి వాడుతున్నారు మెడిసిన్? నాకేనంట మేడం. నేను తినే దాంట్లో, తాగే దాంట్లో కలిపి పెడుతున్నారంట పిల్లలు కాకుండా. అది వాళ్ళకెలా తెలిసింది డాక్టర్‌లకి? అంటే ఇట్లా ఇమ్మీడియేట్‌గా చూడగానే స్కాన్ తెలిసిపోతుందా? చూడగానే కాదు మేడం. స్కానింగ్ చేసి టెస్ట్‌లు చేస్తే ఆ రిపోర్ట్‌లలో వచ్చింది. అయితే అప్పుడు చెప్పారు. ఓకే. స్కానింగ్ టెస్ట్‌లు అన్నీ చేశాక చెప్పారు. అవును మేడం. ఓకే. హుహు. అందుకని నీకు పిల్లలు అవును పుట్టట్లేదిప్పుడు. అవును మేడం. ఆయనతో ఉండడం ఇష్టం లేక వాళ్ళ పిల్లలెందుకనేసి అట్లా చేస్తుందంట మేడం. మరి మీ వారికి తెలుసా ఈ విషయం? తెలియదు మేడం. డాక్టర్ మరి నమ్మట్లేదు. తెలుసు మేడం. అంటే చెప్పినప్పుడు తెలిసింది గానీ, వాళ్ళ మమ్మీ చేస్తుందంటే నమ్మట్లేదు. ఓకే. అంటే నిన్ను అడిగారా? మీ వారు అడిగారా? నువ్వు మందులేసుకుంటున్నావా? అట్లా పిల్లలు పుట్టకుండా ఉండడానికి? లేకపోతే ఎందుకు? రీజన్ ఏంటి? అని చెప్పి నిన్ను అడగలేదా? అడగలేదు మేడం. హ్మ్. అక్కడికి హాస్పిటల్‌కెళ్ళాకనే తెలిసింది వాళ్ళు చెప్తే టెస్టులు చేసి. హుహు. ఓకే. మరి మీ అత్తయ్య వాళ్ళతో ఈ మాట డిస్కస్ చేసావా నువ్వు? అడిగాను మేడం. అడుగుతే, "నువ్వు కట్నం తేలేదు, ఏం తేలేదు. నువ్వు మాకు నచ్చలేదు, అవసరం లేదు. నువ్వెళ్ళిపో ఇక్కడి నుంచి" అని కొట్టి టార్చర్ పెడుతుర్రు మేడం. ఓకే. మరి ఈ మందులేసుకుంటున్నప్పుడు నీకు వేరే కాంప్లికేషన్స్ లైక్ ప్రాబ్లమ్స్ అలా వస్తూ ఉంటాయి కదా! నీ బాడీ సరిగ్గా లేకపోవడము, లేకపోతే అనీజీగా అట్లా ఉంటూ ఉంటుంది కదమ్మా! ఏ మెడిసిన్ వాడినా దానికి తగ్గ ఫలితం అయితే ఉంటుంది కదా! సో, అట్లా నువ్వెప్పుడు అబ్జర్వ్ చేయలేదా నీ బాడీలో చేంజెస్‌ని? అంటే మేడం పీరియడ్స్ రెగ్యులర్‌గా రాలేదు మేడం. ఒక నెల వచ్చి, ఒక నెల రాకపోవడం, కడుపు నొప్పి లేవడం, హ్మ్. నీరసంగా ఉండడం అట్లా అయింది మేడం. హ్మ్. 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 కానీ నేను టాబ్లెట్స్ ఏసుకున్నా మేడం. ఇట్లా నొప్పి తగ్గడానికి. హ్మ్. అంతే ఇంకేం అడగలేదు. ఎవ్వరికేం అడగలే. నాకసలు డౌట్ గూడా రాలేదు. హ్మ్. మొన్న పిల్లలు గావాలని మా హస్బెండ్‌కి అడిగితే హాస్పిటల్‌కి చెకప్ తీసుకెళ్ళమంటే తీసుకెళ్తే అక్కడ వాళ్ళు చెప్పిర్రు మేడం. హ్మ్. అప్పుడు తెలిసింది. ఓకే. సో, నువ్వు సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా కానీ ఏదో మామూలుగా అట్లా ఉందేమో అనీజీగా అని అనుకున్నావు అంతేనా? అవును మేడం. అట్లనే అనుకున్నా మేడం. ఆయన రైట్. కోసం మా అమ్మ, నాన్న గూడా వదిలేసుకొని వచ్చినా మేడం. వాళ్ళెంత చెప్పినా గూడా వినకుండా నేనొచ్చేసాను వాళ్ళని వదిలేసి. హ్మ్. హ్మ్. సో ఆయనేమో ఇప్పుడు నన్ను నమ్మట్లేడు. వాళ్ళ అమ్మ, నాన్న చెప్పిందే ఇంటున్నాడు. ఓకే. చంపేద్దాం అనుకుంటుర్రు మేడం ఇంగ వాళ్ళందరూ ఫ్యామిలీ మొత్తం. ఎట్లాగో ఇది పోదు ఇంగా వదిలించుకోవాలని చంపేద్దామని చూస్తున్నారు. ఓహ్! అంటే ఏమైంది? ఏం చేశారు? అదే మేడం అప్పుడేమో పిల్లలు గాకుండా ఇట్లా పెట్టిర్రు అన్నంలో. ఇప్పుడేమో డబ్బు పిచ్చితోటి ఏదో ఒకటి పెట్టి సూసైడ్ చేసుకుందా అన్నట్టుగా చేద్దామని చూస్తుర్రు మేడం. హుహు. ఆల్రెడీ ఒకసారి చేశారు గూడా మేడం. నేను హాస్పిటల్‌కెళ్ళి చూపించుకున్నా. హ్మ్. వామిటింగ్స్ అయితుంటే హ్మ్. ఫుడ్ తిన్నాక. హ్మ్. హ్మ్. సో, ఆల్రెడీ ఒకసారి ట్రై చేశారు. అవును మేడం చేశారు. ఓకే. హ్మ్. ఇప్పుడు నేనేం జేయాలి మేడం? నాకేం అర్థం గావట్లేదు. రైట్. అయితే ఇప్పుడు నువ్వు కోరుకునేది ఏంటి శ్వేత? నాకు న్యాయం జరగాలి మేడం. ఏదో ఒకటి మీరే చేయండి. ప్లీజ్ మేడం. మీకు దండం పెడతా మేడం. న్యాయం కావాలి అంటున్నావు కరెక్టే. ఏ విధమైన న్యాయం కావాలి అని అనుకుంటున్నావు? అంటే మీ అత్తమామల దగ్గర నుంచి నీకు బయటికి రావడమా? లేకపోతే మీ హస్బెండ్‌తో పాటు ఉంటూ పిల్లల్ని కనడం, లేకపోతే మీ హస్బెండ్ నీ మాట వినడమా? లేకపోతే పోలీస్ కేస్ వేయడమా? ఏ విధంగా చర్యలు తీసుకోవాలి అని అనుకుంటున్నావు? నాకవన్నీ అవసరం లేదు మేడం. నాకు అతనితోని కలిసుండాలని ఉంది. నేను వాళ్ళ అమ్మోళ్ళకి దూరంగా కలిసుంటా మేడం. అదొక్కటి న్యాయం చేయండి మేడం. మరి నువ్వు అడగలేదా మీ వారిని ఎప్పుడు మనమిద్దరం సెపరేట్‌గా ఎళ్ళిపోదాం. ఈ గొడవలన్నీ లేవు కదా! ముందు నువ్వు చాలా మంచిగా ఉండేవాడివి. ఇప్పుడు మారిపోతున్నావు అని చెప్పి నువ్వెప్పుడు చెప్పలేదా మీ వారికి నిన్ను నమ్ముకొని కదా వచ్చాను నేను అనని? చెప్పాను మేడం. అడిగాను. చాలా సార్లు అడిగితే, "నేను మా అమ్మ, నాన్నని ఇడిచిపెట్టి రాను. ఇక్కడే ఉండు నువ్వు గూడా. నీకేమి ఇబ్బందయితుంది.
అని అంటున్నాడు మేడం. చెప్తేనాక ఏం నమ్మట్లేదు. మా ఉమ్. అమ్మ మంచిది, మా అమ్మ ఏం చెయ్యదు, ఏం తిట్టదు అని అంటున్నాడు. ఓకే. అయితే ఇప్పుడు మీ వారికి ఆడపిల్లలు ఐ మీన్ చెల్లెళ్ళు, అక్కలు అట్లా ఎవరైనా ఉన్నారా? ఉన్నారు మేడం. వాళ్ళు బావుంటారా నీతో? లేదు మేడం. వాళ్ళు కూడా ఫోన్ చేసి టార్చర్ చేస్తారు మేడం. "నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళిపో, అవసరం లేదు మా తమ్ముడికి. హ్మ్. నువ్వెందుకు" అని తిడతారు మేడం ఇష్టం సో, వచ్చినట్టు. ఎవ్వరికీ ఇంట్లో ఇష్టం లేదు నువ్వుండటం. ఎవ్వరికి ఇష్టం లేదు మేడం. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఒక డబ్బు మాత్రమే. హ్మ్. హ్మ్. ఓకే. అయితే ఇప్పుడు మీ అమ్మ, నాన్నకి ఈ విషయం తెలుసా అమ్మా? తెలియదు మేడం. నువ్వు చెప్పలేదా? నేను చెప్పలేదు మేడం. వదిలేసి వచ్చాను ఈయన కోసం. వాళ్ళందరిని వదిలేసుకున్నాను మేడం. ఇప్పుడసలు కాంటాక్ట్‌లోనే లేవా? లేదు మేడం. అసలు సిమ్మే తీసి పడేసాను మేడం. వాళ్ళకి తెలిస్తే తీసుకెళ్తారని, ఇతనే కావాలని. ఇప్పుడు 5 ఏళ్ళు అవుతోంది కదమ్మా! ఏ ఒక్కరోజు తల్లి, తండ్రి గుర్తు రాలేదా నీకు? చాలా సార్లు గుర్తుకొచ్చారు మేడం. కానీ ఇతని కోసం నేను వదిలేసుకున్నా. కానీ ఈడు మాత్రం వాళ్ళ కోసం నన్ను కొడుతున్నాడు మేడం. శ్వేత, అర్థం నిజంగా నీ చేసుకో. మీద నాకు చాలా కోపమొస్తుందమ్మా. ఏ ఒక్కరోజు మీ అమ్మ, నాన్న వాళ్ళు కూడా ప్రయత్నం చేయలేదా నీకోసం నీతో మాట్లాడాలి అనని? చేయాలనిపించింది మేడం. నాకు కూడా మా అమ్మ నాన్న అంటే మస్తు ఇష్టం మేడం. నేను వాళ్ళందరిని వదిలేసుకొని వచ్చాను మేడం. వాడు మాత్రం వాళ్ళ అమ్మ నాన్నతోనే ఉంటున్నాడు మేడం. ఇప్పుడు అమ్మ, నాన్నతో ఉంటున్నారు కరెక్టే. మీ అమ్మ, నాన్న ప్రయత్నం చేయలేదా నీకోసం? వాళ్ళెక్కడుంటారు? వాళ్ళు ఊర్లో ఉంటారు మేడం. చేశారో చేయలేదో నాకు తెలియదు మేడం. నువ్వు సిమ్మే మార్చేసావు. వాళ్ళకి నీ ఆచూకీ కూడా తెలీదు. మీ చుట్టాలెవరన్నా కనిపిస్తారా నీకెప్పుడన్నా? ఎవరితో అన్నా మాట్లాడతావా? ఎవరితో మాట్లాడవా? లేదు మేడం. నేను ఎవరితో మాట్లాడతలేను మేడం. సో, మొత్తానికి నిన్ను అన్ని రోజులు కని పెంచిన తల్లి, తండ్రులు వద్దు అనుకోని సిమ్ కూడా మార్చేసి నువ్వొచ్చేసావు. అంతేనా? అవును మేడం. మీరు ఒకసారి అతనికి ఫోన్ చేసి మాట్లాడండి మేడం. ప్లీజ్ మేడం. ఎవరికి ఫోను చేయాలి? మా హస్బెండ్‌కి మేడం. మీ హస్బెండ్‌కి ఫోను చేసి మాట్లాడాలి. అవును మేడం. అమ్మ, నీకు నిజంగా అమ్మ, నాన్న మీద ప్రేమ లేదా? ఉంది మేడం. నాకు వాళ్ళంటే పిచ్చి ప్రేమ మేడం. మరి కానీ ఈయన ఎట్లా కోసం వదిలేసొచ్చావు నువ్వు? ఈయన కోసం కలిసి ఉంటాను అనుకోని వచ్చినా మేడం. కానీ ఈయన ఇట్లా చేస్తాడు అనుకోలేదు మేడం. వాళ్ళ అమ్మ కానీ నాన్న ఇప్పుడు కూడా అర్థమవుతుందా? అమ్మ, నాన్న ఉంటే ఎంత సపోర్ట్ ఉంటుంది అనని? అవును మేడం. అర్థమవుతుంది మేడం. గుర్తొస్తున్నారు మేడం. కానీ ఇప్పుడు ఏం చేయగలుగుతావు? చూడు, మాలాంటి షోలకి నువ్వు అప్రోచ్ అవ్వాల్సొస్తోంది. వీధిన పడాల్సొస్తోంది. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఓకే మేము మేడం. టెలికాస్ట్ చేస్తాం తెలుసు కదా నీకు? మీరే ఏదో ఒకటి చేసి న్యాయం చేయండి మేడం. ప్లీజ్ మేడం. మీకు దండం పెడతా మేడం. మాలాంటి వాళ్ళ వల్ల నీకు అంత న్యాయం జరుగుతుంది అన్న నమ్మకం ఏంటమ్మా? అదే నీ ఏజ్‌లో ఉండే ఆడపిల్లలందరూ కూడా పొరపాటు పడేది ఇదే. ఎవరో ఏదో ఉద్ధరించేస్తారని అనుకుంటారు. తల్లిదండ్రిని వదిలిపెట్టేసావు. ఇప్పుడు ఎవ్వరూ లేరు. అంత హింస అనుభవిస్తున్నావు. నేను ఎంత వరకు చేయగలను నీకు అంతవరకే చేయగలను. కానీ నీకు ప్రొటెక్షన్‌గా ఉండేది నీ తల్లిదండ్రులే గదా! ప్లీజ్ మేడం. మీకు దండం పెడతా మేడం. ప్లీజ్ ఏదో ఒకటి మీరే చేయండి మేడం. మీరే న్యాయం చేయాలి మేడం. మీరే నాకు ఒక దారి చూపియాలి మేడం. ప్లీజ్ మేడం. కరెక్టే. ఆయనకి ఫోన్ చేసి ఒక్కసారి ఒకసారి నేను మాట్లాడి ఒప్పించండి మేడం. కానీ వాళ్ళ ఒక్క అమ్మ నాన్న విషయం శ్వేత, కూడా ఒక్క విషయం అమ్మ. ఇప్పుడు సరే ఏదైందో అది అయిపోయింది. మీ అమ్మ, నాన్న నంబర్ కూడా నువ్వు తీసుకోవడానికి ట్రై చెయి. అలాగే మీ హస్బెండ్ నంబర్ కూడా నాకివ్వు. నేను మాట్లాడతాను. మాట్లాడిన తర్వాత ఆయన వర్షన్ కూడా ఏంటో కనుక్కున్న తర్వాత మనకి అడ్వకేట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళతో మాట్లాడదాము. ఏం చెయ్యాలి నీ విషయంలో అనని. ఎందుకంటే లీగాలిటీస్ నాకు తెలీదు కదా! నేనేం చేయగలను? రైట్? సో, వాళ్ళతో కూడా నీకు ఒకసారి ఒక సెషన్ అరేంజ్ చేస్తాను. మాట్లాడదాము. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మీ హస్బెండ్ నంబర్ ఇమ్మీడియేట్‌గా పంపివ్వు. ఇమ్మీడియేట్‌గా ఇప్పుడే నేను అతనితో మాట్లాడతా. అతను కాల్ ఆన్సర్ చేస్తాడా? చేస్తాడు మేడం. పంపిస్తున్నాను చూడండి. రైట్. ఓకే. నేను వీలైతే నిన్ను కూడా కాన్ఫరెన్స్‌లోకి తీసుకుంటానమ్మా. ఓకే మేడం. ఇప్పుడే కాల్ చేయొచ్చా మీ హస్బెండ్‌కి? చేయండి మేడం. ఇప్పుడే చేయండి. రైట్. సరే. ఈ నంబర్‌కి వాట్సాప్ చెయ్యి. ఓకేనా? ఓకే మేడం. రైట్. ఓకే. హలో. హలో. మహేష్ గారండి మాట్లాడేది? అవును చెప్పండి. మహేష్ గారు, శ్వేత మీ నంబర్ ఇచ్చిందనమాట. నేను ప్రియాంక మాట్లాడుతున్నాను. ఒక కౌన్సెలింగ్ సెంటర్‌కి అప్రోచ్ అయింది శ్వేత. తను చాలా స్ట్రెస్‌లో ఉన్నాను అని చెప్పేసి చెప్తోంది. అయితే మీ ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారని, మీ ఇద్దరి మధ్యలో ఇప్పుడు డిస్టర్బెన్సెస్ ఉన్నాయని చెప్పేసి తను చెప్తోంది. ఇవన్నీ మా పర్సనల్స్. మీరెవరో తెలుసుకోవచ్చా నేను? కౌన్సెలింగ్ సెంటర్ నుంచి మాట్లాడుతున్నానండి నేను. ఏ కౌన్సిల్ సెంటర్? ఆహ్, మ్యారేజ్, ఎఫ్ఐఆర్, డైవోర్స్ అని చెప్పేసి ఈ మూడిటిని డీల్ చేస్తూ ఉంటారనమాట. సో, ఆ కౌన్సెలింగ్ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాను నేను.
సో అంటే ఫ్యామిలీ ఇష్యూస్ కదా, ఫ్యామిలీకి సంబంధించిన మ్యాటర్స్ ఇవన్నీ కూడా బయట మాట్లాడడం అంత కరెక్ట్ కాదు. కరెక్టే. అయితే మరి అంటే మా మధ్యన డిస్కషన్స్ నడుస్తున్నాయి. హ్మ్. ఇలాంటి టైంలో బయటికి వెళ్ళడం అదంతా మంచిది కాదు. సరే మరి మీరు కౌన్సెలింగ్ సెంటర్‌కొస్తారా? బయటికెక్కడికి వెళ్ళకండి. కౌన్సెలింగ్ సెంటర్ అంటే మీలాంటి వాళ్ళకే కావాలన్నమాట. మరి రాగలుగుతారా? ఓకే. అంటే నాకు సో, అసలు కుదిరినప్పుడు నేను కాల్ చేస్తాను. ఏంటండి? నాకు కుదిరినప్పుడు నేను కాల్ చేస్తాను. అండ్ శ్వేత మీకెట్లా కాంటాక్ట్ అయింది తెలుసుకోవచ్చా నేను? అంటే శ్వేత మా కౌన్సెలింగ్ నంబర్ చూసిందన్నమాట. చూసి తను అప్రోచ్ అయిందంట. మీ ఇద్దరు లవ్ చేసుకొని మ్యారేజ్ చేసుకున్నారు కదా! అంటే మీరు తనని డెఫినిట్‌గా నేను చూసుకుంటాను. నువ్వు ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా నాకు పర్లేదు. నువ్వు నాతో జీవితం పంచుకుంటే చాలు అని చెప్పి ప్రామిస్ చేసి చాలా రోజుల వరకు కూడా మీరు చాలా ప్రేమగా చూసుకునేవారంట. సో, అవును. మరి అది ఎందుకని మిస్ అయింది తర్వాత తర్వాత? ఆహ్, అంటే పెళ్లి చేసుకున్న తర్వాత తను బానే ఉంది. బట్ ఏంటంటే ఇంట్లో అమ్మా, నాన్న, అమ్మకి ఏజ్ అయిపోతుంది. నాన్న అట్లా కొంచెం వాళ్ళని కూడా చూసుకోవాలి కదా! నేనంటే ఆఫీస్‌కెళ్తా. ఆమె వంట చేయకుండా ఇంట్లో ఖాళీగా కూర్చుంటే నడవదు కదా! హ్మ్. సో అంటే నాట్ ఓన్లీ దిస్ రీజన్, చాలా రీజన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అంటే కొన్ని పర్సనల్స్ ఉన్నాయి. మహేష్ గారు అంటే ఇంకొకటి డెఫినిట్‌గా తనంటే వాళ్ళ ఫ్యామిలీకి కూడా దూరంగా ఉంది. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ ఎక్కడుందో కూడా మాకు చెప్పట్లేదు తను కనీసం. సో మేమెట్లా ఇది జేయాలి? ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో ఏం పని తను? వాళ్ళందరిని వదిలేసుకొని కాదు అనుకునే కదా మీ వరకు వచ్చింది. కరెక్టే. అంటే ఐ మీన్ కనీసం తను ఎక్కడుందో తెలియాలి కదా! కనీసం వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిందా లేదా? ఆ విషయాలు కూడా మాకు తెలియాలి కదా మేడం. అంటే ఇప్పుడు తను మీతో పాటు ఉండట్లేదా? ప్రెజెంట్ లేదు. నాతో పాటు లేదు తను. ఓకే. హుహు. రైట్. సరే అది పక్కన పెడదాము. ఆ అమ్మాయి ఎక్కడుందో తెలీదు అని అంటున్నారు కదా! నేను మాట్లాడతాను ఒకసారి శ్వేతతో. మీరు ఎందుకని ఇంతలా చేంజ్ అవ్వాల్సొచ్చింది? ఇప్పుడు ఇంట్లో పనులు అంటే డెఫినిట్‌గా షేర్ చేసుకొని అత్తనో, కోడలో ఎవరో ఒకరు చేస్తూ ఉంటారు. అవి చిన్న ప్రాబ్లమ్స్. దానికి అంత పెద్దలా మీరు మారిపోయి ఆ అమ్మాయిని కొట్టడం కానీ, మీ అమ్మ, నాన్న వాళ్ళు కూడా ఆ అమ్మాయిని హెరాస్ చేయడం కానీ, మీ అక్క చెల్లెళ్ళు కూడా ఆ అమ్మాయిని "నువ్వెందుకొచ్చావు మా తమ్ముడి జీవితంలోకి" అనడం కానీ, ఇవన్నీ మీకు తెలుసా విషయాలు? మేడం అంటే ప్రతి ఇంట్లో ఇట్లాంటివి చాలా జరుగుతానే ఉంటాయి. తనేంటంటే కొంచెం అంటే వాళ్ళ అమ్మ, నాన్నకి దూరంగా ఉండడం, మేమేదో తనని అట్లా చేస్తున్నామని చెప్పేసి తను అట్లా అనుకుంటుంది. లిటరల్లీ చెప్పాలంటే మా ఫాదర్, మదర్ గాని ఇద్దరు కూడా మా మదర్ మాట్లాడతారు. ఫాదర్ అంత ఇంటరాక్ట్ అవ్వరు. మదర్ ఏంటంటే కొంచెం ఫ్యామిలీని వదులుకొని వచ్చింది. కొంచెం బాధ్యతగా ఉండాలి. అట్లా చూస్తారు గానీ అంతకు మించి ఏం లేదు మేడం. బాధ్యతగా అంటే ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకున్న అమ్మ మీ పద్ధతులు వేరు, వాళ్ళ ఇంట్లో పద్ధతులు వేరు, పెరిగిన వాతావరణం వేరు, పెంపకం వేరు, అన్నీ వేరు కదా! కొంచెం టైం పడుతుందేమో. ఆఫ్‌కోర్స్ నువ్వు చెప్పేది కరెక్టే. అమ్మగారికి వయసయిపోయింది. అమ్మాయి కూడా పని చెయ్యాలి. మీ ఇంట్లో విషయాలు, పర్సనల్ విషయాలు నేను మాట్లాడలేను. బికాజ్ అది మీరు వాళ్ళ అండర్‌స్టాండింగ్‌తో పాటు అది వెళ్ళాలి. కానీ కట్నం గురించి వేధించడం కరెక్ట్ కాదు కదా! ఎందుకంటే కట్నం ఏమి వద్దు లేదు అనే మేడం. నువ్వు తనని లవ్ మ్యారేజ్ లేదు చేసుకున్నావు. మేడం. అంటే మేము కట్నం గురించి అయితే ఫైట్ చేయలేదు. మా ఫ్యామిలీ వెల్ సెటిల్డ్. మేము కట్నం గురించి మేము ఫైట్ చేయలేదు మేడం. మేము ఫస్ట్ నుంచి కూడా ఆ అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి నేను తీసుకొచ్చినప్పుడు కూడా నేనేమి ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అవును. అండ్ ఇదే విషయం శ్వేత అమ్మాయి గూడా అంటే చెప్పింది. అయ్యో! నేను రాంగ్‌గా కన్వే అవుతోందేమో నీకు. కాకపోతే శ్వేత కూడా ఇదే చెప్పింది. మా హస్బెండ్ అసలు నన్ను చాలా మంచిగా చూసుకునేవాళ్ళు మేడం. ఏంటి నువ్వుంటే చాలు నేను నీకున్నాను అని చెప్పి ధైర్యం ఇచ్చేవాడు. 3 ఏళ్ల దయచేసి వరకు కూడా మ్యాటర్‌ని బాగున్నాడని. పెద్దది చేయొద్దు ప్లీజ్. పెద్దది దయచేసి. చేయడం కాదమ్మా. తను చాలా సఫర్ అవుతుంది. మీరే చెప్తున్నారు ఆ అమ్మాయి ఇంట్లో నుంచి ఎళ్ళిపోయింది అని. మరి దానికి చర్యలు ఏమన్నా తీసుకున్నారా మీరు పోలీస్ కంప్లెయింట్ ఇవ్వడం కానీ, ఆ అమ్మాయి సెర్చ్ ఎక్కడుంది అని చేస్తున్నాం మేడం. సెర్చ్ చేస్తున్నాం. తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్, తన ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ మేమిద్దరం కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు మేము లవ్ చేసుకున్నాం. దాని తర్వాత మ్యారేజ్ చేసుకున్నాం. సో అందరి ఫ్రెండ్స్ దగ్గర నేను సెర్చ్ చేస్తున్నాను. కాదండి. ఇప్పుడు అమ్మాయి తల్లిదండ్రులతో కాంటాక్ట్‌లో లేదు. అవునా? ఇంకా వాళ్ళ దగ్గరికెళ్ళే ఛాన్స్ లేదు. వాళ్ళ ఫోను నంబర్‌లు కూడా లేవు అని చెప్పింది తను. మరలాంటప్పుడు ఎక్కడికి వెళ్ళుంటుంది? మీరెలా ధైర్యంగా ఉంటారు? ఓకే. నేను తర్వాత మాట్లాడతాను మీతో. కొంచెం నాకు వర్క్ ఉంది. ఓకే. బాయ్. మహేష్ గారు నాకు కూడా ప్లీజ్, ప్లీజ్, వర్క్ ఉంది. ప్లీజ్. ఒక్క ట్రై టు నిమిషం. అండర్‌స్టాండ్. ఐ మీన్ వర్క్. నేను తర్వాత డిస్కస్ చేస్తాను. ఒకసారి నేను మా ఫాదర్‌తోని కూడా మాట్లాడాలి. మా మదర్‌తో కూడా మాట్లాడాలి. నేను శ్వేతతో సరే మీ మాట్లాడొచ్చు. ఓకే. ఓకే. రైట్. నాకు అర్థమైంది సిట్యుయేషన్. నేను ఒకసారి మా ఫాదర్, మదర్‌తో నేను కూడా శ్వేతతో మాట్లాడతాను. అంటే మాట్లాడిస్తాను. ఏం జరిగింది ఏంటి అనేది తెలియాలి గదా! ఒకసారి దాని గురించి. ఇన్ని ప్లీజ్ ట్రై రోజుల టు నుంచి అండర్‌స్టాండ్ మేడం. జరిగింది మహేష్ గారు. ఒక్క యాహ్! యాహ్! నిమిషం. యాహ్! యాహ్! ఓకే. శ్వేత ఐ నో ఎక్కడుందో దట్. తెలీదన్నారు కదా! శ్వేత నన్ను అప్రోచ్ అయింది. మీరు మాట్లాడొచ్చు శ్వేతతో.
నేను కాన్ఫరెన్స్ కాల్ పెడతాను తను శ్వేతకి. ఎక్కడుందో చెప్పట్లేదు కానీ అంటే మీన్ కాల్ చేస్తున్నా, కాల్ లిఫ్ట్ చేస్తుంది. ఓకే మేడం, మేము చూసుకుంటాం, ఇది మా ఫ్యామిలీ మ్యాటర్ కాబట్టి ఒకసారి నేను మా ఫాదర్ మదర్ తోని మీతో మాట్లాడిస్తాను. ఓకేనా ప్లీజ్? మీరు చాలా కూల్ గా చెప్తున్నారండి. అంటే మీకు అన్ని అమ్మాయి ఏమో అబ్బాయి కావాలి, అబ్బాయితో ఉండాలి అని అంటుంది. ఆ అబ్బాయి మాట్లాడే విధానం చూస్తే అబ్బాయికి అన్ని తెలిసి ఉండి కూడా ఆ అమ్మాయితో మాట్లాడడానికి సిద్ధంగా లేడు. మరి ఎక్కడికి వెళ్తుంది? తల్లిదండ్రులను కాదనుకుంది. హలో మహేష్ గారు. ప్లీజ్ మేడం, మీకు చెప్తుంటే అర్థం కావట్లేదా? నేను మా ఫ్యామిలీ మెంబర్స్ తో డిస్కస్ చేస్తాను. చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? ఆల్రెడీ నీ వైఫ్ ఎక్కడో ఉంది అని అంటున్నావు. ఆ కన్సర్న్ లేదా నీకు? మైండ్ యువర్ వర్డ్స్. ఓకే ప్లీజ్. మైండ్ యువర్ వర్డ్స్ కాదు, మైండ్ యువర్ యాక్షన్స్. మహేష్, నువ్వేం చేస్తున్నావో ఆలోచించి చెయ్యి. ఓకే, అమ్మాయి ఎక్కడుందో తెలీదు అని అంటున్నావు. అలాంటప్పుడు నేను కాన్ఫరెన్స్ కాల్ పెడతాను, మాట్లాడు ఇప్పుడే అని అంటే కనుక నీకు ఆ ఇంట్రెస్ట్ లేదు. నిజంగా అంత కన్సర్న్ ఉంటే ఉంటుంది కదా మేడం, మీకు చెప్పే ఉంటుంది కదా. నీకు అవసరం లేదా? నీ భార్య ఎక్కడుంది అనేది నీకు అవసరం లేదా? నాకంటే ఎక్కువ కన్సర్న్ నీకుండాలి. ఓకే ఓకే, థాంక్యూ. ఇట్స్ మై విష్. ఓకే, ఒక్క నిమిషం, నేను చూసుకోవాలి, ఎక్కడ వెతుక్కోవాలో నాకు తెలుసు. నేను కాన్ఫరెన్స్ కాల్ పెడతాను మహేష్. ఒక్క నిమిషం. ఓకే, ఇంత ఫోర్స్ చేయాలి మీ వైఫ్ తో మీరు మాట్లాడడానికి కూడా? మేడం మధ్యలో ఏం జరిగిందో మీకు తెలియదు కదా మేడం. హలో శ్వేత. మేడం. శ్వేత, మహేష్ లైన్ లో ఉన్నాడు, నీతో మాట్లాడతాడంట. సరే మేడం. శ్వేత, ఒక విషయం చెప్పు దీనికి ముందు. నువ్వు నాకెందుకు మహేష్ దగ్గర లేను అన్న విషయం చెప్పలేదు? ఎక్కడున్నావు నువ్వు? హలో మహేష్, ఒక్క నిమిషం అండి. హలో. నేను మా ఫ్రెండ్ దగ్గర ఉన్నాను మేడం, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. అంటే ఇలా మీ వేలో మీరు తప్పులు చేసుకుంటూ పోతారు. నువ్వు ఇప్పుడు ఏం చెప్పావు? అమ్మ నాన్న ఎక్కడున్నారో తెలీదు అని అన్నావు. వాళ్ళ దగ్గరికి వెళ్ళలేను, వీళ్ళ దగ్గరే ఉండాలి అని చెప్పావు. ఇప్పుడేమో నీ ఫ్రెండ్ ఇంట్లో వెళ్ళి ఉన్నావు. ఆ ఫ్రెండ్ లేదో మాకు చెప్పొచ్చు కదా మేడం, తను చెప్పావు. రైట్, ఇప్పుడు అదే మాట్లాడదాం మహేష్ గారు. శ్వేత, మీ హస్బెండ్ ఉన్నారు లైన్ లో, ఒకసారి మాట్లాడు. శ్వేత, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? అసలు నీకేమైనా మైండ్ పనిచేస్తుందా? నువ్వేమైనా ఇంకా చిన్నపిల్లవు అనుకుంటున్నావా? అసలు ఎందుకు అసలు బజార్లో పెడుతున్నావు? నాకు అర్థం కావట్లే. ఎవరెవరితో నీ కాల్ చేపిస్తావు? మహేష్, కాల్ చేయించినా నాకు ఇబ్బంది ఉంది కాబట్టి నేను వీళ్ళకి అడుగుతున్నా న్యాయం చేయమని. మీ అమ్మ నాన్న ఇట్లా చేస్తురు అంటే నువ్వు నమ్మట్లేవు కదా, మరి నన్ను ఏం చేయమంటావు చెప్పు? ఏం చేయాలి? వాళ్ళు మాటలు పట్టుకుని నన్ను కొడుతున్నావు రోజు. బేబీ, నేను చెప్పేది విను, నీకు అర్థం కావట్లే. ఉన్న సిచ్యువేషన్ చాలా వర్స్ సిచ్యువేషన్. నువ్వు ఎక్కడ ఉన్నా సరే ఇంటికి వచ్చేసాయి. ఇంటికి వచ్చిన తర్వాత నేను నా పేరెంట్స్ తో మాట్లాడతా, అమ్మ నాన్నతో నేను మాట్లాడతా. ఏమని మాట్లాడుతావు? ఎప్పుడు మాట్లాడు, అడుగు. మన ఇద్దరం వేరున్నాం అని అంటే నువ్వు వాళ్ళ మాటలే నమ్ముతున్నావు కదా. మీ అమ్మ చెప్పిందే వింటున్నావు కదా. పని చేయట్లేదు, వంట చేసి పెట్టట్లేదు. అరే నీకు ఎన్నిసార్లు చెప్పాలి మేడం? నేను ఒక్కనే కొడుకుని మేడం, వాళ్ళిద్దరికి నేను వాళ్ళు వదిలేసి ఎట్లా ఉంటా మేడం? నాకు అర్థం కావట్లా. కాదమ్మా, ఇంట్లో ఉంటూ గొడవలు పడుతూ ఉండే బదులు పక్కకి రావచ్చు కదా కొన్ని రోజులు, అన్ని సద్దుమణిగే వరకు. అందుకనే మేడం మేడం మా పేరెంట్స్ ఏజ్డ్ పర్సన్స్ మేడం. ఈ లైఫ్ లో ఈ టైంలో నేను వాళ్ళకి పక్కన ఉండాలి. అవును, డెఫినెట్ గా ఉండాలి. కొడుకుగా నీ బాధ్యత డెఫినెట్ గా ఉండాలి. అలాంటప్పుడు ఏం చేయాలి మహేష్? కొద్దిగా ఇంట్లో ఏం జరుగుతుంది అన్న అవగాహన నీకు ఉండాలి కదా. మేడం, చాలా విషయాలు దాస్తుంది. తన ఫోన్ ఇమ్మంటే నాకు ఇవ్వదు. ఏమో మెడిసిన్స్ యూజ్ చేస్తది, దేని గురించి అంటే నాకు చెప్పదు. 5 years అయింది మేడం మా ఇద్దరికి. ఇప్పుడు పాయింట్కి వచ్చావు. మరి పిల్లలు ఎందుకు మీరు ప్లాన్ చేసుకోలేదు? సారీ, నేను ఇది పర్సనల్ విషయం అడుగుతున్నాను అని అనేసి అనుకోకండి మరోలా. శ్వేత ఒక విషయం చెప్పింది, దాని గురించని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. రియలీ వెరీ సారీ. దాని గురించి కూడా ఇంట్లో గొడవలు అవుతున్నాయి మేడం, చాలా కాంప్లికేటెడ్. అవును, ఆ విషయం కూడా తెలుసు మహేష్. అంటే మీ అమ్మగారే ఏదో మందు కలుపుతున్నారు, తను కట్నం తీసుకురాలేదు అని చెప్పేసి ఆ ఉద్దేశంతో తనని హెరాస్ చేసి. ఏమైనా పిచ్చి పిచ్చిగా ఉందా? మా అమ్మ మందు కలపడం ఏంటి? మా అమ్మ నాన్న 4 years నుంచి వెయిట్ చేస్తున్నారు మేడం, ఎప్పుడు మనోడు వస్తాడు. డాక్టర్ మీ ముందరే చెప్పారంట కదా. శ్వేత అయితే ఏం మందులు వాడలేదు అని అంటోంది, తనకు ఆ విషయం కూడా తెలీదు అని అంటోంది. ఏం శ్వేత నువ్వు? మేడం చెప్పండి. ఏం మా అమ్మ నాన్న నీకు ఇబ్బంది పెడుతున్నారా? శ్వేత చెప్పు నువ్వు. సరే, మరి నువ్వు డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఏం చెప్పిరు చెప్పు? నువ్వు కూడా ఉన్నావు కదా, వాళ్ళు చెప్పిరు కదా టెస్టులు చేసినాక.
ఏమో కలిపి పెట్టిరు అనేసి. మరి అదేమంటావు? మీ అమ్మ నాన్న వాళ్ళు మంచోళ్ళే అయితే మరి అది ఎక్కడి నుంచి వచ్చింది నా కడుపులో? మన్మని కోరుకునే వాళ్ళు ఎవరు అట్లా పెట్టారు, అర్థమైందా? మరి అది ఎక్కడి నుంచి వచ్చింది చెప్పుడు? మా పేరెంట్స్ పెట్టలేదు, నేను పెట్టుకోలేదు. మరి నువ్వు పెట్టినవా మీ అమ్మ నాన్న పెట్టకపోతే? మేడం ఆమెకి మైండ్ దొబ్బింది, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది మేడం. మీరు ఆమె మాటలు నమ్మొద్దు. నీకేమైనా ప్రాబ్లం ఉంటే నువ్వు ఇంట్లో కూర్చొని డిస్కస్ చేయాలి. ఎక్కడికో వెళ్ళి నువ్వు ఎట్లా మాట్లాడుతావు చెప్పు? ఇంట్లో కూర్చొని ఎన్ని రోజులు డిస్కషన్ చేసినా కదా, నీకు అడిగినా కదా, మాట్లాడినా కదా, నువ్వు పట్టించుకోకుండా మీ అమ్మ నాన్న చెప్పింది వింటున్నావు కదా. ఇప్పటికీ మీ అమ్మ నాన్న చెప్పింది వింటున్నావు, నాదేం పట్టించుకుంటున్నావు చెప్పు? కాదమ్మా, ఇప్పుడు నువ్వు ఇన్ని మాట్లాడుతున్నావు కదా, మరి మహేష్ అంటున్నారు ఫోన్ ఇవ్వమంటే ఇవ్వవు, వింతగా ప్రవర్తిస్తుంటావు అని అంట. ఫోన్లో అంత చూడనివి, నీ హస్బెండ్ చూడకూడనివి నువ్వేం చూస్తున్నావమ్మా? అంతగా సీక్రెట్స్ ఏముంటాయమ్మా హస్బెండ్ కి షేర్ చేయండి? ఏం లేవు మేడం. మరి ఎందుకు ఫోన్ ఇవ్వడానికి ఏంటి? ప్రతి పాస్వర్డ్ తెలుసు మేడం, అతనికి అన్ని తెలుసు. కావాలని వాళ్ళ అమ్మ నాన్న మీద ఏం రావద్దని అట్లా బ్లేమ్ చేస్తున్నాడు మేడం. ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న పాయింట్ కాదు తల్లి ఇక్కడ. నువ్వు ఫోన్ ఇవ్వవు, ఏదో డిఫరెంట్ గా బిహేవ్ చేస్తూ ఉంటావని చెప్పేసి చెప్తున్నాడు. మరి తనకి ఎందుకు అనుమానం వచ్చింది ఏంటి మహేష్? చెప్పండి, ఏంటి ప్రాబ్లమ్? ఫోన్ ఎందుకు ఇవ్వదు? మీకు అన్ని పాస్వర్డ్స్ తెలుసు కదా. మేడం ఫోన్ లో పర్సనల్స్ ఉంటే ఇవ్వరు. అంటే మీ ఉద్దేశం ఏంటి? ఏం పర్సనల్స్? అన్ని ఎప్పుడు డిస్కస్ చేయలేను మేడం. శ్వేత, నీ తప్పు లేందే. ఇప్పుడు కూడా అబ్బాయి మాటల్లో అయితే చాలా ప్రేమ కనిపిస్తోంది. డెఫినెట్ గా ఏదో తప్పు ఉందమ్మా నీ సైడ్ నుంచి కూడా. నేను ఆ మాట అనలేను, కానీ ఒక్కసారి నువ్వు ఆలోచించుకో. నువ్వు మనసాక్షి ఉంటుంది కదా, ఏం జరుగుతుంది అనేది ఆలోచించు. ఇప్పుడు నిజంగా ఆ అబ్బాయి చెప్పినట్టు వాళ్ళ అమ్మ నాన్న వయసు అయిపోయింది. సో వయసు అయిపోయిన వాళ్ళు వాళ్ళ వయసు అయిపోయింది మేడం, నేను వాళ్ళని చూసుకోవట్లేదా, నేను పని చేయట్లేదా? వాళ్ళ అమ్మ నాన్న డబ్బుల కోసం అట్లా చెప్తుంటే ఆయన నమ్మేస్తున్నాడు మేడం. ఫోన్ కూడా నా ప్రతి పాస్వర్డ్ తెలుసు, అన్ని తెలుసు మేడం అతనికి. మరి ఇంకెందుకు ఇవ్వవు? ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వదిలేసి నేను బయటకు రా, బయట కలిసి బతుకుదామా అని అంటే రాలేక ఇవన్నీ నా మీద తోసేస్తున్నాడు. గానీ ఆయనకు అన్ని తెలుసు మేడం, ప్రతి ఒక్కటి తెలుసు. ఏం తెలియని నన్ను ఎట్లా లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు మేడం? ఎట్లా నమ్మాడు? అమ్మా, మీరే చెప్పండి. ఇదిగో ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండట్లేదమ్మా మనుషులు. నిజంగానే ఆ అబ్బాయి సైడ్ నుంచి ఆ అబ్బాయి ప్రేమించాడు, కాదనట్లే. నువ్వు ఇష్టపడ్డావు, అందరినీ వదులుకున్నావు, కానీ రోజులు బాలేవు. ఇక్కడ ఆ అబ్బాయి చెప్పిన ఒక్క డౌట్ తోనే నిజంగా చాలా ఆశ్చర్యం అనిపిస్తోంది. ఇంత ఇద్దరికి ఒకరి మీద ఒకరి ప్రేమ ఉన్నప్పుడు ఫోన్లు దాచుకోవడాలు, లేకపోతే ఇంకేమైనా సీక్రెట్స్ హస్బెండ్ నుంచి హైడ్ చేయడాలు, ఇవన్నీ అవసరం లేదు కదా. రెండు చేతులు కలిస్తేనే కదా చప్పట్లు అవుతాయి. ఇప్పుడు ఆ అబ్బాయి సైడ్ నుంచి డెఫినెట్ గా ఉండొచ్చేమో ఈ తప్పులు, కానీ ఇవి పెద్ద తప్పులుగా నువ్వు చూపిస్తున్నావు. కానీ నీ సైడ్ నుంచి ఏమున్నాయి అనేది నేను ఇప్పుడు చెప్పలేను మేడం. ఆ అమ్మాయి చాలా అబద్ధాలు ఆడుతోంది అని అబ్బాయి చెప్తున్నాడు. అంటే ఏంటి, మీ ఇద్దరు కూడా పర్సనల్ గా ఇక్కడికి వస్తే కానీ మీ విషయం తేల్చడానికి ఉండదు. ఇట్లా ఫోన్లలో మేమేం కౌన్సిలింగ్ చేస్తామమ్మా? నేను వస్తా మేడం, నేను వస్తా. మీరు ఏ టైంలో పిలిచినా నేను ఎక్కడ నేను వస్తా. రైట్, నేను కూడా వస్తా మేడం, నాకు కూడా ఏం పని లేదు. ఆయనతో కలిసి ఉన్నోడే నాకు కావాలి. మీరే ఏదో ఒక్కటి చేసి నాకు న్యాయం చేయాలి. సరే, డెఫినెట్ గా నువ్వు ఇదే మాట మీద ఉండు. నీ ఫోన్ లో ఏవి కూడా డిలీట్ అయి ఉండకూడదు శ్వేత, నేను సీరియస్ గా చెప్తున్నా. మేడం ఏం డిలీట్ చేయను మేడం, అన్ని అట్లనే ఉంచుతా. ఆయన కూడా ప్రతి ఒక్కటి తెలుసు, కావాలని నన్ను బ్లేమ్ చేస్తున్నాడు మేడం. నేను వస్తాను మేడం, మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను. మహేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని కూడా అంటే తెలియకుండా నేనేం మాట్లాడకూడదు, కొంచెం పరుషంగా మాట్లాడితే మరోలాగా అనుకోకండి. ఇప్పుడు ఆమె బ్లేమ్ చేస్తున్నా చెప్తుంది కదా, ఓకే ఓకే. డైరెక్ట్ గా ఉన్నప్పుడు ఎవరు బ్లేమ్ చేశారు ఏంటి, ఎవరి దగ్గర ఏం కథ ఉందో తెలిసిపోతుంది. అవును, కరెక్టే. అయితే నేను ఒక షో నుంచి కాల్ చేస్తున్నాను. ఇది మ్యారేజ్ ఎఫైర్ డైవర్స్ అని చెప్పి. సో ఇది కౌన్సిలింగ్ సెంటర్ కాదు. నేను అబద్ధం ఆడాను. అంటే మీరు ఇలా చెప్తే మాట్లాడరు అని చెప్పేసి తను అనింది, అందుకనే నేను చెప్పలేదు. సో డెఫినెట్గా మీరు రండి ఇక్కడికి. మీ ఫేస్ కనిపించకుండా నేను మేనేజ్ చేస్తాను. మీరు మాట్లాడండి, ఏంటి అనేది ఒక అడ్వకేట్ని కూడా పెడదాము. డెఫినెట్గా మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూద్దాం. తన సైడ్ నుంచి కూడా తను మీరు కావాలి అని అంటోంది. మీ మాటల్లో కూడా డెఫినెట్గా మీరు ఏదో చీట్ చేస్తున్నారు, అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నారు అన్నట్టయితే నాకైతే అనిపించట్లేదు. డెఫినెట్గా మీ ఇద్దరు హ్యాపీగా ఉండాలి అనే కోరుకుంటున్నాము. నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే రియలీ సారీ. కానీ నేను ఒక డేట్ ఇస్తాను, ఆ డేట్ కి తప్పకుండా ఇద్దరు వచ్చేలాగా చూడండి. సరే మేడం, మరి వచ్చేటప్పుడు వాళ్ళ అమ్మ నాన్నని కూడా తీసుకురమ్మనండి మేడం. అమ్మ, అవన్నీ పక్కన పెట్టండి. ఫస్ట్ మీ ఇద్దరి మధ్యలో ఏం డిస్టర్బెన్సెస్ ఉన్నాయో వాళ్ళ అమ్మ నాన్నని కూడా తీసుకురమ్మనండి మేడం. వాళ్ళ అమ్మ నాన్న వస్తేనే నేను వస్తాను. వాళ్ళ అమ్మ నాన్న లేకపోతే నిజాలు బయట ఎట్లా పడతాయి మేడం? నా మీద ఫోన్ కాంటాక్ట్ అని ఇదా అని తోసేస్తున్నాడు. ఎందుకు? నేను చేసిన తప్పేముంది? వాళ్ళ పేరెంట్స్ తోలుకరమ్మనండి ఫస్ట్.
సరే డెఫినెట్ గా అందరినీ కూర్చోపెట్టి మాట్లాడదాము. అయితే నేను ఒక డేట్ చెప్తాను, ఆ డేట్ లో రండి. డెఫినెట్ గా మనం ఈ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ చూద్దాము. శ్వేత, కానీ అంతకు ముందు నువ్వు ఎక్కడున్నా సరే నీ హస్బెండ్ దగ్గరికి వెళ్ళాలి. ఏ సిచ్యువేషన్ అయినా. ఇప్పటిదాకా భరించావు కదా, ఇక ముందు కూడా నిన్ను చూసుకోవాల్సింది తనే. కాబట్టి ఏ ఫ్రెండ్ ఎక్కువ రోజులు ఎవ్వరు ఉంచుకోరు. ఎక్కడ ఎవరిని నమ్మే ప్రసక్తి కూడా లేదు ఇప్పుడు ఉన్న రోజుల్లో. అర్థమైందా? ఒకరికి భారం కాకు. ఏంటి మహేష్, వస్తే చూసుకుంటావా తనని? మేడం మనం కలుస్తాం మేడం, మాట్లాడదాం. మనం మాట్లాడదాం, కరెక్టే అమ్మా. తను ఇప్పుడు వేరే వాళ్ళ ఇంట్లో ఉంది కదా, ఏమంటావు? నీ దగ్గరికి వెళ్ళిపోమని చెప్తున్నాను నేను తనని. మేడం నేను తీసుకెళ్తా మేడం, తను చెప్తే నేను ఎక్కడున్నా తీసుకెళ్తా. శ్వేత, నేను మళ్ళీ మహేష్ కి కాల్ చేస్తా. నీ లొకేషన్ పెట్టు, ఏ ఫ్రెండ్ ఇంట్లో ఉన్నావో ఇన్ఫర్మేషన్ ఇవ్వు. మహేష్ వచ్చి నేను తీసుకెళ్తాడు. డెఫినెట్ గా మీ ఇద్దరు కలిస్తే ఈ డిస్టర్బెన్సెస్ పోతాయి. సరే మేడం, పెడుతున్నా చూడండి మేడం. వచ్చేటప్పుడు మాత్రం వాళ్ళ పేరెంట్స్ ని తీసుకురమ్మని చెప్పండి మేడం. అమ్మ, నీకు ప్రాబ్లం సాల్వ్ అవ్వడం ఇంపార్టెంటా, వాళ్ళ పేరెంట్స్ పక్కింటోళ్ళు వాళ్ళు వీళ్ళు రావడం ఇంపార్టెంటా? మేడం వాళ్ళ పేరెంట్స్ లేకపోతే తీసుకెళ్లి ఎక్కడ ఉంచుతాడు? మళ్ళీ వాళ్ళ ఇంట్లోనే కదా ఉంచేది. మళ్ళీ నాకు ఆ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది కదా. అరే, ఇక్కడ ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ కోసమే కదా మీరు వస్తున్నారు. మళ్ళీ ఎందుకు నెగటివ్ గా ఆలోచిస్తున్నావు? అంటే నీకు మనసులో ఉద్దేశం ఏంటంటే వాళ్ళతో కలిసి ఉండడం ఇష్టం లేదు, అంతేనా? నాకు కలిసి ఉండడం ఇష్టం ఉంది మేడం, కానీ వాళ్ళ అమ్మ నాన్న ఈయన ముందు మాట్లాడకుండా సాటుకు మాట్లాడేది నాకు తెలియదు కదా మేడం. వాళ్ళ పేరెంట్స్ మంచోళ్ళు అని అనుకుంటున్నాడు. నేనే పని చేయట్లేదు, చూసుకోవట్లేదు అని అంటున్నాడు. సరే అక్కడ వాళ్ళు వస్తే తెలుస్తుంది కదా సరే. ఎవరు మంచోళ్ళు ఎవరు పడ్డోళ్ళు. మహేష్ ఏమంటారు? మీ అమ్మ నాన్నని కూడా పిలిపిద్దామంటారా? వాళ్ళు ఏజ్డ్ పర్సన్స్ ఇప్పుడు రాని సిచ్యువేషన్ లో ఉన్నారు. నేనైతే వస్తాను, నేను మాట్లాడతా. సరే, ఏదో ఒకటి ఆ టైం కి చూద్దామమ్మా. ఓకేనా శ్వేత? ఓకే, ఓకే. నువ్వైతే ఫస్ట్ మీ హస్బెండ్ దగ్గరికి వెళ్ళు. నేను మళ్ళీ మహేష్ కి కాల్ చేస్తా, ఓకేనా? ఓకే మేడం. రైట్ మహేష్, జాగ్రత్త. థ్యాంక్ యూ సో మచ్. శ్వేత, థ్యాంక్ యూ మా. ఓకే. థ్యాంక్ యూ మేడం. ఓకే. సో ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటలు మీరు కూడా విన్నారు కదా. నేను కొంచెం గట్టిగా మాట్లాడాల్సి వచ్చింది. ఎందుకు అని అంటే కనుక మహేష్ మాటల్లో నిజాయితీ కనిపిస్తుంది, ఆ అమ్మాయి మాటల్లో కన్సర్న్ కనిపిస్తుంది. డెఫినెట్గా ఏదో ప్రాబ్లం అయితే ఉంది, అది వాళ్ళు ఫోన్లో ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. కాబట్టి మనం ఎవ్వరి వైపు జడ్జ్ చేయలేము. అండ్ మన పొజిషన్ కూడా అది కాదు, ఒకళ్ళని నువ్వు ఇది తప్పు అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. సో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో లేకపోతే కమింగ్ ఎపిసోడ్స్లో డెఫినెట్గా వాళ్ళకి మనకి కుదిరే టైం ఒకటి అరేంజ్ చేసుకొని ఇద్దరిని స్టూడియోకి పిలిపించి మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. వాళ్ళిద్దరి మధ్యలో అయితే డెఫినెట్గా పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నట్టుగా నాకైతే అనిపించట్లేదు. ఈ చిన్ని చిలిపి గొడవలు పెళ్ళైన కొత్తల్లో ప్రేమించి పెళ్లి చేసుకున్న అరేంజ్ మ్యారేజ్ అయినా కానీ ఉండే గొడవల్లాగే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి. డెఫినెట్గా వాళ్ళిద్దరూ ఎంతో సంతోషంగా ఉండాలని, పిల్లలు ఉండాలని, వాళ్ళ భవిష్యత్తు అద్భుతంగా అందరిలాగా ఉండాలని కోరుకుందాం. వాళ్ళిద్దరిని కూడా కలిపే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.